జలాలను శుద్ధి చేస్తూ మత్స్య సంపద అభివృద్ధికి పరోక్షంగా తోడ్పడుతూ పర్యావరణ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న సముద్రపు తాబేళ్లు సంరక్షణకు తూర్పు తీరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ అరుదైన సముద్ర తాబేళ్ల సంతతి వృద్ధి చేసేందుకు వాటి గుడ్లను సంరక్షించి ప్రతి ఏటా 1,00,000కు పైగా ఆలివ్ రిడ్లే టార్టిల్స్ ను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. సముద్ర తాబేళ్లు రోజురోజుకు అంతరించిపోతున్నాయి. 2 శతాబ్దాలు బతకల్సిన ఈ జీవులు ఆదిలోనే అంతమైపోతున్నాయి. ముఖ్యంగా సముద్ర జలాల్లో ఆలివ్ రిడ్లేలు పెద్ద సంఖ్యలో సంచరిస్తూ ఉంటాయి. అలాంటి ఈ జీవులు మత్స్యకారుల వలలకు బలైపోతున్నాయి. గతంతో పోల్చితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని అంటున్నారు అధికారులు. మత్స్యకారులను ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంచరించే ప్రాంతాల్లో మత్స్య సంపద కోసం వేటాడేందుకు ఆంక్షలు విధించామని వారు చెబుతున్నారు. పర్యావరణ సమతుల్యతకు సముద్ర తాబేళ్ల మనుగడ తప్పనిసరి కావడంతో ప్రభుత్వం అందుకు తగిన ప్రయత్నాలు చేపడుతోంది. మూలపేట సముద్ర తాబేళ్ల సంరక్షణ ఉత్పత్తి కేంద్రంలో పెంచిన సముద్ర తాబేళ్లను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ సముద్రంలో విడిచిపెట్టారు. అంతరించిపోతున్న సముద్ర తాబేళ్ల సంతతిని పరిరక్షించడం ద్వారా సముద్రంలో కాలుష్యాన్ని నివారించవచ్చునని కలెక్టర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక నెస్టింగ్ సైట్ నుంచి ఒక 200 ఆలివ్ రిడ్లీ టర్టిల్ హ్యాచ్లింగ్స్ సముద్రానికి రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరిగినటువంటి ఒక న్యాచురల్ జరిగినటువంటి ప్రక్రియ. ఇక్కడ హ్యాచింగ్స్ కొరకు, నెస్టింగ్ కొరకు ఫీమేల్ టర్టిల్స్ ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కోస్ట్లో వస్తాయి. అక్కడ 45 డేస్ 45 రోజులు జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. 45 రోజులు జెస్టేషన్ పీరియడ్ అయినాక ఈ హ్యాచ్లింగ్స్ మనము సముద్రంలో రిలీజ్ చేసేస్తాము. తూర్పు తీరంలోని మూలపేటలో 1, చిర్రా యానంలో 2, హోప్ ఐలాండ్లో 2, సాక్రమెంట్ ఐలాండ్లో 1 చొప్పున ఈ తాబేళ్ల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 45 రోజుల పాటు వీటిని సంరక్షించి తిరిగి సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఉన్న వనరులతో సముద్రపు తాబేళ్లను బతికించేందుకు చేపడుతున్న ప్రయత్నంలో పర్యావరణ ప్రేమికులను, విద్యార్థులను, మత్స్యకారులను భాగస్వాములను చేస్తున్నారు. ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెడుతూ ఉంటాయి. 51 రోజులు పొదిగిన తర్వాత పిల్లలు బయటకొచ్చేస్తాయి. ఈ తాబేళ్లతో సముద్రంలో కాలుష్యం తగ్గి మత్స్య సంపద పెరుగుతుంది. ప్రభుత్వం ఆలివ్ రిడ్లే గుడ్లను సంరక్షిస్తే మత్స్య సంపదను మరింతగా పెంచుకోవచ్చునని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.